ఇప్పుడే ద రైజ్ ఆఫ్ అశోక సినిమా చూడడం జరిగింది. మంచి సినిమా. అల్లం వెల్లుల్లి సినిమా చూడాలి మళ్ళీ మళ్ళీ. అబ్రక దబ్రా ఈ సినిమా చూస్తే పట్టాలి మీకు నిద్ర. అంత మంచి సినిమా. అందరు తింటారు పానీపూరి. సినిమాలోంచి మంచి దమ్మున స్టోరీ. ఇలాంటి సినిమాలు కదా మనం ఎంకరేజ్ చేయాల్సింది. ఈ సినిమాలో సతీష్ గారు ఏమన్నా పర్ఫార్మెన్స్, పీక్ పర్ఫార్మెన్స్. ఈ సినిమా చూస్తుంటే నాకు ఒక రంగస్థలం, ఒక తంగళాన్, ఒక జేబీం అలాంటి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. అదేవిధంగా సప్తమి హీరోయిన్ ఎంత చక్కగా తన పర్ఫార్మెన్స్ చూస్తుంటే పీక్స్ అంటే పీక్స్ ఉంది. ఇట్లాంటి వాళ్ళకి కదా ఆస్కార్ ఇవ్వాల్సిన ఫీలింగ్ వచ్చింది. ఒకటి తన సిట్టింగ్ థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ అప్. వినోద్ గారు ఏమన్నా డైరెక్షన్ చేశారు ఆ సినిమానే. ప్రాణం పెట్టేస్తారు భయ సినిమాకి. అంత బ్లడ్ అంతే. కొన్ని సీన్స్ ఉంటాయి, క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య. అరే ఈ రకంగా ఎవరు తీయలేరేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ అసెట్ ఎవరంటే విలన్. ఎంత బాగా యాక్టింగ్ చేశాడు భయ్య విలన్. చాలా అద్భుతంగా అనిపిస్తుంది సినిమాలో. సాంగ్స్ కానీ కొన్ని సీన్స్ అరే ఏడిపించేసారు. ఇంత మంచి సినిమా కదా, ఇలాంటి సినిమా కదా ఎంకరేజ్ చేయాల్సిన ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్గా అయితే ఒక లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్ ఉంటుంది. అంటే డాన్స్ వేనుమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేనుమా ఫైట్ ఇరుకు, ఎలివేషన్ ఎలివేషన్ ఇరుకు, సెంటిమెంట్ వేను సెంటిమెంట్ ఇరుకు అన్నట్టుగా ద రైజ్ ఆఫ్ అశోక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఒక్కసారి మీరు ఈ సినిమాకి 150 రూపీస్ పెడితే 100% మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఒక చెప్తానన్నా, వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయకపోతే మీ కర్మ. మంచి దమ్మన సినిమా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తీసుకొని బాగా తీసుకొచ్చారు మూవీని. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ చాలా బాగుంది మూవీలో. హీరో యాక్షన్ సీన్స్ కానీ ఫ్యామిలీ అందులో చూడవచ్చు, బాగుంది. ఆల్ ద బెస్ట్ మూవీ టీమ్ అంతా. ద రైజ్ ఆఫ్ అశోక సినిమా చాలా ఎక్స్టెండ్ గా తీశారు. డైరెక్షన్ కానీ, రైటింగ్ కానీ, దాంట్లో స్టోరీ టెల్లింగ్ కానీ మంచి మెసేజ్ కూడా అనిపించింది మనకి. క్లైమాక్స్ లో మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా మనకి సినిమాని తీసుకెళ్ళడం జరిగింది. అంటే మన ఎవరిది సొత్తు కాదు అన్నట్టుగా ఒక మెసేజ్ మనకి వదిలేరు సినిమాలో. మనకి సినిమా కంటెంట్ అంటే మంచి క్లైమాక్స్ తీసుకెళ్ళడం బాగా, అంటే కొత్త హీరోకి మంచి స్టోరీని కొంచెం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఆ స్టోరీ తీసుకెళ్ళడం కూడా బాగా తీసుకెళ్ళడం జరిగింది డైరెక్షన్ అండ్ డిఓపి, కెమెరామెన్. దాంట్లో సీన్స్ కానీ ఎక్సలెంట్ అనిపించాయి. అప్పుడెప్పుడు రామ్ చరణ్ తీసిన రంగస్థలం తర్వాత అంత చక్కటి స్టోరీ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా లీడ్ పేస్ సప్తమి గౌడ హీరో గారు చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగా అనిపించింది. చాలా ఫ్రెష్ గా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. స్టోరీ పరంగా చూసుకుంటే మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీ. చాలా రోజులైంది ఇలాంటి మూవీ చూసి. ఇది ఎలా అనిపించింది అంటే మారీ సెల్వరాజ్ తమిళ డైరెక్టర్ తీశారు ఇట్లాంటి సినిమాలు. ఆ రేంజ్ లో అనిపించింది. చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావాలి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. సో ఇది రేపు నుంచి పికప్ అవుతుంది అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ చాలా బాగుందండి. నాకైతే పర్సనల్ చాలా బాగా నచ్చింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ రోజుల్లో సమాజానికి కావాల్సిన మెసేజ్ ఇచ్చారండి. హీరో రైటింగ్ చాలా న్యాచురల్గా ఉంది. ఇంకా ఒక నేటివిటీని చూపిస్తూ చాలా చక్కగా చూపించారు. మేకింగ్ కూడా చాలా బాగుంది. నిజంగా డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ చెప్పాలనిపించింది. నాకు చాలా బాగా నచ్చిందండి. మళ్ళీ వస్తాను థియేటర్ చూడడానికి. సినిమాలో హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని 100% ప్రూవ్ చేసి చూపించాడు. లాస్ట్ సినిమా క్లైమాక్స్ వచ్చేసి ఏది శాశ్వతం కాదని మాత్రం సినిమాలో మాకు బాగా అర్థమైంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఒక మాటలో చెప్పుకోవాలంటే మనకు ఇంకొక రంగస్థలంలా అనిపించింది. సో సినిమాలో అలాంటి థీమ్ అయితే చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలంటే చెప్పారు కదా బ్రో ఇందాక, ఏది శాశ్వతం కాదు అన్నట్టు. నిజంగా ఏది శాశ్వతం కాదు, చివరికి మనుషులే శాశ్వతం అన్నట్టుగా చూపించారు. చాలా బాగుంది. గాడ్ ఆఫ్ నేచర్ మనకి ఇచ్చింది ఏది ఏ ఒక్కరు సొంతం కాదని ఒక పాయింట్ తీసుకొని ద రైజ్ ఆఫ్ అశోక చాలా టెక్నికల్ గా, కంటెంట్ వైజ్ అండ్ సినిమాటోగ్రఫీ కావచ్చు, విజువల్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ కెమిస్ట్రీ కావచ్చు, ఎంచుకున్న థీమ్ ని త్రూఅవుట్ ద ఫిల్మ్ అలానే క్యారీ చేశారు, సైడ్ డీవియేషన్స్ లేకుండా. ఇది నంబర్ ఆఫ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది ప్యారలల్ గా, సైమల్టేనియస్ గా. తెలుగులో కూడా ఈ టైప్ ఈ కాంటెంట్ జోనర్స్ బయట లాంగ్వేజ్ నుంచి వచ్చినా కూడా మన వాళ్ళు ఆదరిస్తారు. 100% చాలా సార్లు ప్రూవ్ అయింది. ఈసారి కూడా ద రైజ్ ఆఫ్ అశోక ద్వారా కూడా ప్రూవ్ అవుతుంది 100%. అండ్ చాలా 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 బాగుందండి. నేను అసలు వితౌట్ ద ట్రైలర్, వితౌట్ ద పోస్టర్ చూసి ప్లెయిన్ గా వచ్చాను. చాలా 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 బాగుంది సినిమా.